ఈ రోజు నుండి మీరందరూ ఈ అడవిలో ఉంటారు. అలాగే ఈ అడవిలో మీకెవ్వరికీ మహారాజుండడు. ఒకవేళ అడవికైన మహారాజు ఇంకెవరు? ఈ పట్టు లోపల ఈ విశాలమైన అడవికి రాణిని నేనే. ఈ రోజు నుండి మీరు నా ఆదేశాలు పాటించాల్సుంటుంది. సుందర్వన్ అడవిలో చాలా రోజులుగా ఎవరో అతిథి రాక కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అడవిలో ఉన్న చెట్లకి జగ్గు కోతి చిన్న చిన్న లైట్స్ని పెడుతూ అలంకరిస్తూ ఉంది. ఇంకా చెట్టు కింద నిల్చుని ఉన్న భీమా ఏనుగు నిల్చుని ఉన్న జగ్గుని చూస్తూ ఉంది. లైట్స్ మంచిగా పెట్టు. భీమా బాబాయ్, ఎంతకన్నా మంచిగా ఎవ్వరూ పెట్టలేరు. మీరు కేవలం నన్ను డిస్టర్బ్ చేస్తున్నారంతే. నీకు తెలుసా మన అడవికి రాజైన మహారాజు ఈ విషయంలో ఎంతో కఠినంగా ఉంటాడో అని? జగ్గు కోపంలో ఇలా అంది. తెలుసు, తను రాజు కన్నా కూడా సినిమాలో విలన్ లాగే ఎక్కువగా అనిపిస్తుంటాడు. నాకు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అంటుంటాడు. సరే అయితే నేను వెళ్ళి మిగతా చోట్ల చూసి వస్తాను. అలా అని భీమా ఏనుగు అక్కడ్నుండి నేరుగా చీకు కుందేలు ఇంకా బిల్లు కుందేలు రెస్టారెంట్ దగ్గరకు వచ్చింది. చీకు కుందేలు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అవును భీమా బాబాయ్, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బాగా గుర్తుపెట్టుకోండి, అడవిలో జరిగే ఏర్పాట్లు చూసుకునే బాధ్యత మహారాజు నాకు అప్పజెప్పాడు. అందుకే ఎటువంటి లోపం రానివ్వకండి. ఒక విషయం నాకు అర్థం కావట్లేదు భీమా బాబాయ్, ఎంతకీ ఈ అడవికి ఏ అతిథి వస్తున్నాడు? ఈ మహారాజు గారు మనకి చుక్కలు చూపిస్తూ ఉన్నారు. కాస్త నెమ్మదిగా మాట్లాడు బిల్లు. ఒకవేళ నీ మాటలు పొరపాటున కూడా రాజు చెవిన పడ్డాయంటే తను నిన్ను వదిలిపెట్టాడు. అంటే నా ఉద్దేశం ఆ అతిథి ఎక్కడి నుంచి వస్తున్నాడు అని. తను మహారాజు యొక్క చిన్నప్పటి స్నేహితుడు. తను దుబాయ్ అడవులకి రాజు. తను ఈరోజే వస్తున్నాడు. ఇంతలోనే ఒక అందమైన పక్షి ఎగురుకుంటూ అక్కడికొచ్చింది. అడవికి రాజైన సింగ్షియర్ మిమ్మల్ని పిలుస్తున్నారు. భీమా ఏనుగు వెంటనే సింహరాజు గుహ దగ్గరకు వెళ్ళింది. అన్నీ పూర్తయిపోయాయా భీమా? భీమా కళ్ళు కిందకు దించుకుని ఇలా అంది. అవును మహారాజా, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గుర్తుపెట్టుకో భీమా, అడవిని అలంకరించడం ఇంకా భోజనం బాధ్యతలన్నీ నీకే అప్పచెప్పాను. అందుకే ఎటువంటి పొరపాటు జరగకూడదు. కాసేపట్లో సింహరాజు స్నేహితుడు దుబాయ్ షేర్ అక్కడికొచ్చేశాడు. హోయ్ హోయ్, నువ్వు చాలా చిక్కిపోయావేంటి? అలాంటిదేం లేదు మిత్రమా. నిజం చెప్పాలంటే నాకు వయసు అయిపోయింది. అందుకే నేను నా బాడీని బాగా మెయింటైన్ చేసుకుంటున్నాను. నాకు నిన్ను చూడ్డం చాలా సంతోషంగా ఉంది. ఎంతైనా నువ్వు నా చిన్నప్పటి స్నేహితుడివి కదా. సింహరాజు తన స్నేహితుడి భాషలోనే ఇలా అన్నాడు. నాకీ నీకోసం చాలా రోజులుగా ఎదురు చూస్తుంది. పద, నీకీ నా అడవి మొత్తం చూపిస్తాను. అలా అని సింహరాజు తన స్నేహితుడితో కలిసి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఇంకా సాయంత్రం వరకు తను అడవి మొత్తం తిప్పుతూ తనకి తినిపిస్తూ తాగిస్తూ ఉన్నాడు. అలసిపోయి వాళ్ళొక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా దుబాయ్ సింహం ఇలా అన్నాడు. నాకు మీ అడవి చాలా బాగా నచ్చింది. ఇక్కడి భోజనం కూడా చాలా బాగుంది. ఇంతలోనే ఒక తేనెటీగ దుబాయ్ షేర్ చెవి దగ్గరకొచ్చి అరుస్తూ ఉంది. ఏంటి, ఇంతకీ ఇది ఎవరు? నాకెందుకో అనిపిస్తుంది, నాకిక్కడికొచ్చినప్పటినుంచి ఇది అప్పట్నుండి నా ముందు వెనుక తిరుగుతుంది. బహుశా ఇది గూఢచారైతే కాదు కదా? నేను ముందే ప్రకటించాను, తేనెటీగలు తమ పట్టు నుండి బయటకు రావద్దని. మరి నీకు ఎంత ధైర్యం ఉంటే బయటకొచ్చావు చెప్పు? తేనెటీగ గర్వంగా దుబాయ్ సింహంతో ఇలా అంది. ఏ చెట్టు కింద అయితే మీరు కూర్చొనున్నారో ఆ చెట్టు కింద మా ఇల్లుంది. నువ్వు అడవికి రాజయ్య ఉండొచ్చు, మాకైతే కాదు. మాకిక్కడ రాజు ఉండడు, రాణి ఉంటుంది. ఇంకా నేను కేవలం మా రాణి ఆదేశాలనే పాటిస్తాను. తేనెటీగ మాటలు విని సింహరాజుకి కోపం వచ్చింది. తన సైనికుల వైపుకు చూసి ఇలా అన్నాడు. ఏం చూస్తున్నారు? ఈ చెట్టుపైనే తన ఇల్లుంది. ఈ తేనెటీగలింటిని నాశనం చేసేయండి. రాజు ఆదేశానుసారం సైనికులు తేనెటీగల ఇంటిని పడేశారు. రాజు తన స్నేహితుడితో కలిసి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. కాని తనకు తెలియదు అవన్నీ మాయావి తేనెటీగలు అని. కాసేపటికి ఆ పట్టు మళ్ళీ దానంతటదే బాగైపోయింది. ఇంకా ఆ తేనెటీగ తన పట్టు లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ తన రాణి తనతో ఇలా అంది. మన పట్టుని నాశనం చేయడానికి ఎవరికంత ధైర్యం?
ఈ అడవికి రాజు సింహం అంట. కాని ఎందుకు? తేనెటీగ జరిగిందంతా తన రాణికి చెప్పింది. తేనెటీగ మాటలు విని రాణి కోపంతో ఇలా అంది. అలాగా, అదా సంగతి. బహుశా తనకి నా మాయావి శక్తుల గురించి తెలీదనుకుంటా. అలా అని తేనెటీగల రాణి తన కళ్ళు మూసుకుంది. ఇంకా ఏదో మంత్రం చదవడం మొదలుపెట్టింది. చూస్తూ చూస్తూ తన పట్టు లోపల చాలా విశాలంగా మారిపోయింది. ఇంకా ఒక అందమైన అడవిలాగా మారిపోయింది. అరే ఏంటిది, మన తేనె పట్టు ఒక అందమైన అడవిలాగా మారిపోయిందేంటి? ఇప్పుడు ఈ అడవిలో ఆ మహారాజు అడవిలో ఉన్న జంతువులు నివసిస్తారు. ఇంకా దుబాయ్ నుండొచ్చిన తన స్నేహితుడు ఈ అడవి జైల్లో ఉంటాడు. కాని తన అడవిలో ఉన్న జంతువులు మన తేనె పట్టు అడవిలోకి ఎలా వస్తాయి? అవి వాటంతటవే వచ్చేస్తాయి. అప్పుడే నెమ్మది నెమ్మదిగా సింహరాజు అడవిలో ఉన్న జంతువులు మాయమైపోతున్నాయి. అడవిలో ఉన్న ఏ జంతువు మాయమైనా తనని తాను పట్టులోపలున్న అందమైన అడవిలో చూసుకునేవి. తనని తాను అందమైన అడవిలో చూసుకుని భీమా ఏనుగు జగ్గు కోతితో ఇలా అంది. ఏంటి అద్భుతం జగ్గు, మనం ఈ అడవిలోకి ఎలా వచ్చాము? ఈ అడవి చాలా అందంగా ఉంది. మీరు సరిగ్గా గమనించట్లేదు అనుకుంటా భీమా బాబాయ్. కేవలం మనిద్దరమే కాదు, మన అడవిలోని జంతువులన్నీ కూడా తనంతట తానే ఈ అడవికి వచ్చేశాయి. అలాగే అందరూ ఆశ్చర్యంగా అడవిని చూస్తున్నారు. ఇంతలోనే తేనెటీగల రాణి ఎగురుకుంటూ వచ్చి వాళ్లతో ఇలా అంది. ఈ రోజు నుండి మీరందరూ ఈ అడవిలో ఉంటారు. అలాగే ఈ అడవిలో మీకెవ్వరికీ మహారాజుండడు. ఒకవేళ అడవికైన మహారాజు ఇంకెవరు? ఈ పట్టు లోపల ఈ విశాలమైన అడవికి రాణిని నేనే. ఈ రోజు నుండి మీరు నా ఆదేశాలు పాటించాల్సుంటుంది. ఇంకోవైపు దుబాయ్ సింహం తన స్నేహితుడు సింహరాజుతో మాట్లాడుతున్నాడు. ఇంతలో మాట్లాడుతూ దుబాయ్ సింహం అక్కడ్నుండి మాయమైపోయాడు. అరే ఏంటిలా జరిగింది? నా స్నేహితుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సింహరాజు తన స్నేహితుణ్ణి అడవి మొత్తం వెతకడం మొదలుపెట్టాడు. కాని అడవి మొత్తం ఖాళీ అయిపోయిందని తను గమనించాడు. అలసిపోయి నిరాశతో సింహరాజు ఒక చెట్టు కింద బాధపడుతూ కూర్చున్నాడు. తనతో తాను ఇలా అనుకున్నాడు. ఇంతకీ నా అడవిలో ఉన్న జంతువులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? అలాగే నా స్నేహితుడు కూడా ఉన్నట్టుండి మాయమైపోయాడు. అలా ఎలా జరిగింది? అప్పుడే అదే తేనెటీగ నవ్వుతూ సింహరాజు దగ్గరకొచ్చి ఇలా అంది. ఎలా ఉంది మీకిప్పుడు? తను చెట్టు వైపుకి చూస్తే తనకి ఆ పట్టు కనిపించింది. దేన్నైతే తను కాసేపటి ముందు నాశనం చేయించాడు. నీ పట్టుని నా సైనికులు నాశనం చేశారు కదా, మళ్ళీ ఎలా వచ్చావు ఇక్కడికి? బహుశా నీకు మా గురించి తెలియదనుకుంటా. మేము మాయావి తేనెటీగలం. అర్థమైంది. ఇక్కడ నా అడవిలో ఉన్న జంతువులు ఇంకా నా స్నేహితుడు మాయం అవటం వెనుక నీ చెయ్యే ఉంది. మర్యాదగా నా అడవి జంతువుల్ని ఇంకా నా స్నేహితుణ్ణి తిరిగి పంపించు. అది సాధ్యం కాదు. దాని గురించి నువ్వు నా రాణితో మాట్లాడాల్సి ఉంటుంది. అలా అయితే సరే, మరి నన్ను మీ రాణి దగ్గరికి తీసుకెళ్ళు. ఉన్నట్టుండి సింహరాజు కూడా అక్కడ్నుండి మాయమయ్యాడు. అలాగే తను తేనె పట్టు లోపలున్న ఒక అందమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు నీకెలా అనిపిస్తుంది మరి? ఇంతలోనే సింహరాజుకి తన స్నేహితుడి అరుపు వినిపించింది. తను పంజరంలో ఖైదీగా ఉన్నాడు. ఓయ్ హోయ్, నాకు పూర్తి నమ్మకముంది నువ్విక్కడికి తప్పకుండా వస్తావని. సింహరాజు తేనెటీగల రాణితో ఇలా అన్నాడు. నేను ఇంకా మా స్నేహితులు తప్పు చేశాం. నన్ను నా అడవిలో ఉన్న జంతువుల్ని వదిలి నేను చేసిన తప్పు క్షమాపణ కోరుకుంటున్నాను. అలాగే, నువ్వు రాజువయ్యుండి నన్ను క్షమాపణ కోరుతున్నావు. నేను నిన్ను నిరాశపరచను. కాని నీ బలాన్ని ఎప్పుడు దుర్వినియోగం చెయ్యకు. అలాగే ఎవ్వర్ని బలహీనులనుకోకు. అలా అని రాణి తన కళ్ళు మూసుకుంది. ఇంకా జంతువులన్నీ తిరిగి తమ అడవికి వచ్చేశాయి. నన్ను వదిలేయండి, నన్ను వెళ్ళనివ్వండి. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఏంటి, నువ్వు మనుషుల భాష కూడా మాట్లాడుతున్నావు? అంటే దీని అర్థం నా అనుమానం నిజమే అనమాట. నువ్వు ఒక మాయావి కొంగవి. నిన్ను విదేశాలకు తీసుకువెళ్ళి అమ్మేస్తాను. ఒక అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండేవి. కాని ఆ అడవిలో కొన్ని సంవత్సరాల నుండి వర్షాలు పడడం లేదు. అందువల్ల అడవిలో ఉన్న నదులన్నీ ఎండిపోయాయి. ఆ విషయంలో కంగారు పడుతూ ఒకరోజు అడవికి రాజైన సింహం జంతువులని సమావేశపరిచి ఇలా అంది. నా ప్రియమైన అడవి ప్రజలారా, మీకు తెలుసు కదా, గత 3 సంవత్సరాలుగా మన అడవిలో వర్షాలు పడ్డం లేదు. అందువల్ల
అడవిలో ఉన్న నదులన్నీ ఎండిపోయాయి. ఒకవేళ ఇది ఇలాగే కొనసాగిందంటే మనం ఈ అడవిని వదిలి వెళ్లాల్సుంటుంది. ఈ విషయంలో మీరందరూ నాకు సలహా ఇస్తారని నేను మీ అందర్నీ ఇక్కడికి పిలిపించి మాట్లాడదలుచుకున్నాను. ఆ అడవిలో అన్నిటికైనా తెలివైన జంతువు ఏనుగు సింహరాజుతో ఇలా అంది. అడవిని వదిలిపెట్టి వెళ్ళడం మన సమస్యకు పరిష్కారం కాదు మహారాజా. మనం అందరం కలిసి దీనికి ఏదో ఒక పరిష్కారం కనిపెట్టాలి. కానీ మన దగ్గర ఇది తప్ప ఇంకో దారి కూడా లేదు కదా. ఇక ముందు మనం ఇంకేం చేయగలం? ఇంతకీ నీళ్లు లేకుండా మనం ఇంకా ఎన్ని రోజులు ప్రాణాలతో ఉండగలం? మన అడవికి ఉత్తరం వైపు ఒక చెరువు ఉంది. అది చాలా పెద్దది. అక్కడ ఎప్పుడూ మంచు నిండి ఉంటుంది. మనం అందరం అక్కడికి వెళ్ళి నీళ్ళెందుకు తాక్కూడదు? నీకు తెలుసు కదా, ఆ చెరువు పైన ఎన్నో సంవత్సరాల నుండి దెయ్యాల నీడుందని. ఇప్పటి వరకు అడవిలో ఏ జంతువు కూడా అక్కడికి నీళ్లు తాగడం కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి రానే రాలేదు. ఇవన్నీ కట్టుకథలు మహారాజా. నేను ఈ మాటల్ని నమ్మను. ఒకవేళ మీరు ఆజ్ఞ ఇస్తే నేను స్వయంగా వెళ్ళి ఈ చెరువులోని నీళ్ళని తాగాలనుకుంటున్నాను. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒకవేళ నీకేమైనా జరిగిందంటే అందుకు నేనేమాత్రం బాధ్యుణ్ణి కాదు. మీరు దాని గురించి కంగారు పడకండి. నేనిప్పుడే ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులోని నీళ్ళు తాగుతాను. నిజానికి నేను దయ్యాలు భూతాల్లాంటివి నమ్మను. కానీ ఒకవేళ నాకు అక్కడ ఏదైనా దయ్యం కనిపించిందంటే నేను ఆ దయ్యాన్ని నా అడవిలో ఉన్న జంతువులందరి ప్రాణాల కోసం ప్రార్థిస్తాను. అలాగే మేమందరం నీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే నువ్వు క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఏనుగు దేవుడి పేరు తలుచుకుని అడవిలో ఉత్తర దిక్కుకి బయలుదేరింది. కాసేపటికి ఏనుగు ఆ చెరువు దగ్గరికి చేరుకుంది. అక్కడ విచిత్రమైన మంచు ఉంది. ఆ ఏనుగు తన తొండల్లో నీళ్లు నింపుకున్న వెంటనే అక్కడ ఒక నల్లటి పొగ వ్యాపించింది. చూస్తూ ఉండగానే ఆ పొగలో నుండి ఒక భయంకరంగా క్రూరంగా కనిపించే దయ్యం ఏనుగు ఎదురుగా వచ్చి నించుంది. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా చెరువులోని నీళ్ళని తాగుతావు? ఈ చెరువు మా అడవి ప్రజల కోసం ఉంది. మేము చాలా రోజుల నుండి దాహంతో ఉన్నాము. నన్ను తాగనివ్వు. నీకు చావంటే అసలు భయం లేదా? నీళ్లు తాగపోతే ఎలాగో ఏదో ఒక రోజు మేము చనిపోతాము. ఇంతలోనే ఆ దయ్యం ఒక అందమైన స్త్రీలాగా మారిపోయింది. నేను నిన్ను కేవలం పరీక్షిస్తున్నాను. ఈ రోజు వరకు ఇక్కడికి నీళ్లు తాగటానికొచ్చిన జంతువులందరూ నన్ను చూసి భయపడి అడవిని వదిలేసి అవన్నీ కూడా పారిపోయాయి. అలాగే అడవిలో ఈ పుకార్ వ్యాపించింది, ఈ అడవిలో దయ్యం ఉందని. కానీ ఇంతకీ నువ్వెవరివి? నేనీ చెరువుకి దేవతని. ఈ చెరువు నాది. నీ ధైర్యం చూసి నాకు చాలా సంతోషం వేసింది. నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. కానీ నాకు ఒక షరతుంది. ఇంతకీ ఏంటది? చెప్తానుండు. ఇలా అంటూ ఆ అందమైన స్త్రీ తన చేతులు ముందుకు చాపింది. తన చేతుల నుండి తెల్లటి కాంతి బయటికొచ్చింది. ఆ తెల్లటి కాంతి నుండి ఒక అందమైన కొంగ వచ్చి ఏనుగు పక్కన నించుంది. తను నా స్నేహితుడు. తనకి అడవంతా తిరగాలనుంది. ఈ కొంగని నువ్వు మీ అడవికి తీసుకుని వెళ్ళు. ఇదొక మాయావి కొంగ. తను అడవిలో కాల్పెట్టిన వెంటనే మీ అడవికి అదృష్టం కలుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎవ్వరూ కూడా పొరపాటున ఈ కొంగకి హాని చేయాలని చూడకూడదు. మరి నా కొంగకి అడవిలో తృప్తి తీరిన తర్వాత నేను దీన్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఇలా చెప్పి చెరువు దేవత మాయమైపోయింది. ఏనుగు కొంగని తీసుకుని సింహం దగ్గరికి చేరుకోబోతుండగానే ఆకాశంలో నల్లటి మబ్బులొచ్చాయి. అలాగే వర్షం పడటం మొదలయ్యింది. అడవిలో ఎండిపోయిన చెరువులు నిండిపోయాయి. ఏనుగు జరిగిన సంఘటన మొత్తం సింహరాజుకు చెప్పింది. ప్రియమైన నా అడవి ప్రజలారా, ఈ రోజు నుండి మనమందరం కలిసి ఈ కొంగని జాగ్రత్తగా చూసుకుందాం. అలాగే ఈ రోజు నుండి ఈ కొంగ ఏనుగుతో కలిసి తన నివాసంలోనే ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి ఆ కొంగ ఏనుగుతో కలిసి ఉండడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే ఆ కొంగ ఏనుగు అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులతో కలిసిపోయింది. అది రోజు ఏనుగుతో ఆడుకుంటూనే ఉండేది. అలాగే అది ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టుపక్కలంతా వాతావరణం పచ్చగా అయిపోయేది. కాని అడవిలో ఉన్న జంతువులకి తెలీదు, ఒక వేటగాడు చాలా రోజుల నుండి ఆ కొంగపైన కన్నేసి ఉంచాడు అని. ఒకరోజు ఆ మాయావి కొంగ ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉండగా ఆ వేటగాడు చెట్టు మీదికి ఎక్కుతూ తనని చూస్తూ ఇలా అన్నాడు.
ఈ కొంగ ఈ అడవికి చెందింది కాదనే విషయం తెలుసు, కానీ ఈ కొంగలో ఏదో విశేషం అయితే తప్పకుండా ఉంది. తను ఎక్కడికి వెళ్ళినా అడవిలో అక్కడ వాతావరణం అంతా పచ్చగా మారిపోతుంది. పట్టణంలో దీనికి చాలా డబ్బులు ఇస్తారు. అయినా ఈ కొంగ ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా అడవిలో జంతువులన్నీ చాలా హుషారుగా మారిపోయాయి. ఈ మాట అంటూ వేటగాడు చెట్టుపై నుండి కొంగ మీదికి తన వలని విసిరాడు. పాపం మాయావి కొంగ వల లోపల నుండి తనని తాను కాపాడుకోటానికి గిలగిలా కొట్టుకుంటుంది. వేటగాడు వెంటనే చెట్టు మీద నుండి దూకి ఆ కొంగ కాళ్ళని కట్టేశాడు. ఆ వేటగాడు ఆ కొంగని ఒక గుహ లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆ గుహలో ఎన్నో రకాల అడవి జంతువులు దారుణమైన పరిస్థితుల్లో అక్కడ కట్టబడి ఉండడం ఆ కొంగ చూసింది. వేటగాడు కోపంగా కొంగతో ఇలా అన్నాడు. చాలా రోజుల నుండి నీ పైన కన్నేసున్నాను. చాలా కష్టంగా నువ్వు నా వలలో చిక్కుకున్నావు. నిన్ను అమ్మేస్తే వీటన్నిటికన్నా ఎక్కువ డబ్బులు దొరుకుతాయి నాకు. నన్ను వదిలేయండి, నన్ను వెళ్ళనివ్వండి. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఏంటి, నువ్వు మనుషుల భాష కూడా మాట్లాడుతున్నావు? అంటే దీని అర్థం నా అనుమానం నిజమే అనమాట. నువ్వు ఒక మాయావి కొంగవి. నిన్ను విదేశాలకు తీసుకువెళ్ళి అమ్మేస్తాను. ఇంకోవైపు అడవిలో కొంగ కనిపించకపోవడంతో అడవిలో గందరగోళం మొదలయ్యింది. సింహరాజు ఏనుగు వైపు చూస్తూ కోపంతో ఇలా అంది. నువ్వు పాపం ఆ కొంగని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు. నీకు తెలుసా, ఒకవేళ తను దొరక్కపోతే చెరువు దేవత ఈ అడవిని ఖచ్చితంగా నాశనం చేసేస్తుంది. నన్ను క్షమించండి మహారాజా, నేను కాసేపు నిద్రపోయాను. కానీ నాకు తెలిసినంత వరకు అడవిలో ఉన్న జంతువులలో ఎవరు కూడా కొంగకు హాని చేయాలనుకోరు. తప్పకుండా ఇది ఒక వేటగాడి పని అయి ఉంటుంది, ఒక మనిషి పని. అలా అయితే మరిక్కడ నిలబడి నా మొహం ఏం చూస్తున్నా? వెళ్ళి ఆ వేటగాడిని వెతకండి. తను అన్యం పుణ్యం ఎరుగని ఆ అమాయకపు మాయావి కొంగని ఎన్ని తిప్పలు పెడుతున్నాడో ఏమో, వెతకండి. సింహరాజు మాట విని అడవిలో ఉన్న జంతువులన్నీ కొంగను వెతకడం మొదలుపెట్టాయి. ఇంకోవైపు ఆ వేటగాడు అడవి నుండి ఆ కొంగని తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాడు. చూస్తూ ఉండగానే ఇంతలోపే అక్కడికి ఇంకో వేటగాడు కూడా వచ్చాడు. ఆ వేటగాడి వైపు చూసి గన్ను గురిపెడుతూ ఇలా అన్నాడు. అరే, మర్యాదగా నా మాయావి కొంగని నాకిచ్చేరా బంటి. నీకు బుర్ర పాడైందా ఏంటి? నువ్వు కాముగా ఇక్కడి నుండి వెళ్ళిపో. నేనే దీన్ని పట్టుకున్నాను, అందుకే నేనే దీన్ని అమ్ముతాను. ఒకవేళ గనక మర్యాదగా నా కొంగను నాకు ఇవ్వకపోతే ఎప్పటికిప్పుడే నేను నిన్ను కాల్చి పడేస్తాను. ఇలా చూడు బంటి, నువ్వు పట్టుకున్న జంతువులన్నింటినీ కూడా పట్నం తీసుకుని వెళ్ళి ఎక్కడైనా అమ్మేసుకో. నాకేమీ అభ్యంతరం లేదు, కానీ ఈ మాయావి కొంగ మాత్రం నాకు కావాలి. ఆ వేటగాళ్ల ఇద్దరి మధ్యలో దారుణంగా గొడవ మొదలయ్యింది. ఒక వేటగాడి చేతిలో గన్నుంది. అతను కోపంతో ఇంకో వేటగాడి గుండెల మీద ఫైర్ చేశాడు. ఇంతలోనే ఉన్నట్టుండి ఆ కొంగ కళ్లల్లో నుండి తెల్ల కాంతి బయటికొచ్చింది. అలాగే ఆ గన్లో బుల్లెట్టు ఒక పల్లీ పప్పులాగా భూమిపై పడిపోయింది. కొంగకున్న వల కూడా మాయమైపోయింది. ఇది చూసి వేటగాడు చాలా భయపడిపోయాడు. అయ్యో, ఇది చాలా ప్రమాదకరమైన కొంగ, ప్రాణాలు కాపాడుకోండి, పారిపోండి. ఇలా అంటూ వేటగాడు భయపడుతూ అక్కడి నుండి పారిపోయాడు. నువ్వు చాలా సులభంగా గన్లో ఉన్న బుల్లెట్తో చేసిన దాన్ని తిప్పికొట్టావు. అలాగే నీ వల్ల దానంతటా అదే మాయమైంది. అంటే దీని అర్థం, ఒకవేళ నువ్వు తలుచుకునుంటే ఎప్పుడో పారిపోయేదానివి. మరి నువ్వు ఎందుకు పారిపోలేదు? విషయం అది కాదు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి కష్టాలా ఉంటాడో నా లోపలున్న శక్తులు అప్పుడే పనిచేస్తాయి. అలా అయితే నువ్వు నా ప్రాణాలను ఎందుకు కాపాడా? నేను నీతో ఎంతో దారుణంగా ప్రవర్తించాను. చివరికి నేను నిన్ను పట్నం తీసుకెళ్లి అమ్మేయాలని కూడా అనుకున్నాను కదా. ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడటం మనందరి కర్తవ్యం. మనం తప్పకుండా మన కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. నువ్వు నాతో ఎంత దారుణంగా అయినా ప్రవర్తించి ఉండొచ్చు, కానీ నేను ఎప్పటికీ నీతో అలా చెయ్యలేను. కొంగ మాటలు విని వేటగాడు కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టాడు. అంతేకాదు అతనికి చాలా బాధ కూడా కలిగింది. నువ్వు ఇలా అడవి జంతువుల్ని పట్టుకోవడం ఆపేయాలి. ఇవి కూడా ఒకరి బిడ్డలే. నీకు ఎవరిని బలవంతంగా పట్టుకొని వాళ్ళ కుటుంబం నుండి దూరం చేసే అధికారం నీకు అస్సలు లేదు, అర్థమవుతుందా? నేను చేసిన పనికి చాలా సిగ్గుపడుతున్నాను. ఈ రోజు నుండి నేను ఎవరిని వేటాడను. ఇలా అంటూ ఆ వేటగాడు అక్కడ బంధించి ఉన్న జంతువులన్నిటినీ విడుదల చేసేశాడు. ఇంతలోనే మాయావి కొంగ బయట అడవి జంతువులన్నీ అటువైపే పరిగెడుతూ రావడం గమనించింది. వేటగాడి గురించి జంతువులకు తెలిసిపోయింది అని కొంగకి అర్థమైంది. కొంగ వేటగాడితో ఇలా అంది.
ఈ గుహలో ఇంకో తలుపు కూడా ఉంది. నువ్వు అందులో నుండి పారిపో, లేదంటే వీళ్ళందరూ నిన్ను చంపేస్తారు. నువ్వు మరీ అంత చెడ్డవాడివి కాదు. మాయావి కొంగ మాట విని వేటగాడు ఏడుస్తూ ఇలా అన్నాడు. నువ్వు నిజంగానే చాలా మంచిదానివి. ఒకవేళ నువ్వు మనిషి అయి ఉంటే నేను నిన్ను ఎప్పటికీ వదలకపోయేవాణ్ణి. ఇంకా త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో. ఆ వేటగాడు అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు తర్వాత నుండి అతను వేటాడ్డం మానేశాడు. కొన్ని రోజుల తరువాత చెరువు దేవత మాయావి కొంగని తిరిగి తీసుకువెళ్ళిపోయింది.